హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య నవీన్ వ్లాగ్స్. మన ఛానల్లో ఎప్పుడు శారీస్ చూస్తుంటారు కదా, మరి వాటిపైనకైతే మంచి జ్యువెలరీ సెట్స్ కూడా ఉంటాయి కదా. శారీస్ ఇంకా మోర్ ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో దానికోసం అయితే మరికొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే చూద్దాము. విత్ ఇయర్ రింగ్ సెట్, వెస్ట్రన్ వేర్ కానీ ట్రెడిషనల్స్ కానీ ఎలాంటి వేర్ చేసినా కానీ శారీస్ కానీ మనకి ఫ్రాక్స్ కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ అన్నిటికీ ఈజీగా మ్యాచ్ అయిపోయేలా అయితే ఈ సెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. రీసెంట్గా పర్చేజ్ చేశాను. క్వాలిటీ చూస్తే మాత్రం అదిరిపోయింది. 200 to 300 బడ్జెట్లోనే తీసుకున్నాను. ఎందుకంటే హెవీ ప్రైస్ పెట్టి 1-2 టైమ్స్ యూజ్ చేసాము అంతే ట్రెడిషనల్కి. బట్ ఇలాంటి సెట్స్ మీరు తీసుకున్నారంటే వెస్ట్రన్ కానీ మనం ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైన కానీ చాలా బాగుంటాయని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. సో మంచి ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ వేర్కి బాగుంటాయి. సో ఫస్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి డైమండ్ సెట్ లా ఉంటుంది. ఇది మాత్రం మనకి స్టడ్స్ మోడల్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంది. ఇది వచ్చేసి చోకర్ సెట్. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి, డైమండ్ మోడల్లో ఉంటుంది చోకర్ సెట్. విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. 300 రూపీస్ ఇది. సో అస్సలు నమ్మరు ఈ ప్రైస్ కి మనకి ఈ చోకర్ సెట్ వచ్చిందంటే. సో ఈ డైమండ్ సెట్ వచ్చేసి మంచి స్టోన్స్ మోడల్లో వస్తుంది. అస్సలు కలర్ షేడ్ అయితే అస్సలు లేదు. మంచిగా గోల్డ్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. ఎవ్రీ ఫ్లవర్ డిజైన్ అయితే మంచి ఫినిషింగ్ అయితే ఉంది. దీనికి చాలా బాగుంటుంది. ఇది మీకు కిడ్స్ ఉన్నా కానీ వాళ్ళకి మ్యారేజెస్ కానీ సింపుల్ గా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా మనం నైట్ పార్టీస్ కి వెస్ట్రన్ వేర్ అయితే వేసుకుంటాం కదా, మనం చుడీదార్స్ కానీ ఇది హైలైట్ లుక్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది కిడ్స్ కానీ మీ ఇంట్లో ఎవరికైనా ఇది ఒక్కటి ఇలా కొనిపెట్టుకున్నారంటే ఇంట్లో ఎవరికైనా యూజ్ అవుతుంది. విత్-ఇన్ 400 లోనే ఉంది కాబట్టి పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో అవైలబుల్ గా ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అనేది ఉంటుంది, చెక్ చేసుకోండి. సో దీనికి మంచి సింపుల్ గా స్టడ్స్ కూడా ఇస్తారు. 2 ఇయర్ రింగ్స్ కి మనం యూజ్ అయిన స్టడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సపరేట్ గా ఇయర్ రింగ్స్ బదులు. వేర్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. వేర్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది లుక్. మీ ఇంట్లో కిడ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది విత్ రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంది. స్టోన్ మోడల్ లో మంచి డైమండ్ సెట్ లాగా అనిపిస్తుంది. ఇది కనుక మీరు పార్టీస్ కానీ ఫంక్షన్స్ వేసుకున్నారంటే పక్కా అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది. సో డోంట్ మిస్ ఇట్. ఇది రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి ట్రై చేయండి. సో నెక్స్ట్ చోకర్ సెట్ వచ్చేసి ఇది ఫ్లవర్ మోడల్లో మనకి స్టోన్స్ వస్తాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ లో. ఇంకా పల్స్ వస్తాయి, ఇలా ముత్యాల్లా ఉంటుంది. ప్లెయిన్ గా చైన్ కాకుండా ఇలా ముత్యాలు. సో ఇది కూడా కిడ్స్ కానీ మీకు కానీ చోకర్ సెట్ లా సింపుల్ గా చాలా బాగుంటుంది. మనకి డైలీ వేర్ కి చిన్న పార్టీస్కి వెళ్తాం కదా, ఆ టైంలో ఇది బెస్ట్ యూజ్ అవుతుంది. మీరు ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసినా అస్సలు కలర్ పోవడం కానీ అసలు ఉండదు అట్లా. సో యూజ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్. దీనికి మనకి చోకర్ కి ఎలా ఇస్తారో లాకెట్ స్టడ్స్ మోడల్లో ఇలా ఇస్తారు. సో ఇలాంటి స్టడ్స్ అయితే మనం డైలీ వేర్ గాను యూజ్ చేసుకోవచ్చు. పింక్ అండ్ మంచిగా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇది. సో చూద్దాము వేర్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇది వచ్చేసి 180 రూపీస్కే వచ్చినాయి మనకి. సో బాగున్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి అన్ని వాటికంటే. పెట్టుకున్న తర్వాత ఈ చోకర్ సెట్ అయితే ఇలా ఉంది. సింపుల్ గా వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంటుంది. స్టడ్స్ అయితే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. కుర్తా సెట్స్ కూడా ఇవి అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ప్రైస్ 180 రూపీస్కే వచ్చింది. అస్సలు నమ్మరు. పల్స్ మోడల్లో ఎంత మంచి లుక్ ఉందో, బ్యూటిఫుల్ గా ఉంటాయి. డైలీ వేర్ గానీ పూజలు మళ్ళీ గుడికి వెళ్తాం కదా, ఆ టైంలో అయితే ఈ బెస్ట్ యూజ్ అవుతుంది ఈ చోకర్ సెట్. సో డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు తీసుకున్న అన్ని చోకర్ సెట్ కూడా విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇది లోటస్ మోడల్లో ఉంటుంది మనకి. సో మంచి ఇది వచ్చేసి ట్రెడిషనల్ వేర్ కి అయితే చాలా బాగుంటుంది. వెస్ట్రన్ కి కాకుండా ట్రెడిషనల్ కి ఇంకా కుర్తీ సెట్స్ కి అయితే ఇది బాగుంటుంది. మంచి మ్యారేజ్ కూడా ఇది చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు ఫంక్షన్స్ కి మంచిగా సింపుల్ గా పెట్టుకోవడానికి బాగుంటుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి చైన్ ఇస్తారు. ఇప్పటి వరకు మనకి థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ కొన్ని వాటికేమో థ్రెడ్ ఇచ్చారు, చైన్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. చూద్దాము ఇది కూడా ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి అరౌండ్ 400 పడింది మనకి. మినిమం 500 400 బిలోనే ఉన్నాయి నేను చూపించిన అన్ని చోకర్ సెట్లు కూడా. మనకి లోటస్ మోడల్లోనే స్టడ్స్ కూడా ఇస్తారు వీటికి. చూడండి చాలా బాగున్నాయి. ఈ స్టడ్స్ కూడా సింపుల్ గా చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీకు ఈ చోకర్ సెట్ పెట్టుకున్న మంచి హెవీగా కావాలి ఇయర్ రింగ్స్ అన్నప్పుడు వేరే వాటితో పేరప్ చేసుకోండి, అలా కూడా చాలా బాగుంటాయి. చూద్దాము ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఫైనల్ థర్డ్ సెట్ అయితే ఇలా ఉంటుంది, లోటస్ సెట్ ఇది. సో దీనికి మంచి పల్స్ మోడల్లో ముత్యాలు వస్తాయి, బీడ్స్ చిన్న బీడ్స్ కూడా వస్తాయి గ్రీన్ కలర్ లో.
సో ఏ శారీకైనా చాలా బాగుంటాయి. పట్టు శారీస్ కూడా హైలైట్గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 300 పడింది. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. లుకింగ్ చాలా బాగుంటుంది ఇది వేర్ చేసిన తర్వాత. సో ట్రై చేయండి ఇలాంటి చోకర్ సెట్. ఎందుకంటే మనం అన్ని శారీస్కి ఒకటే వేర్ చేయలేం కాబట్టి డిఫరెంట్ స్టైల్స్ క్రియేట్ చేయడానికి ఇలాంటి చోకర్ సెట్ అయితే సింపుల్గా మంచి లుక్ అయితే ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ అయితే చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ అండి ఇది. మనకి లక్ష్మీదేవి హారంలా ఉంటుంది చోకర్ సెట్. ఇది వచ్చేసి వీడియోలో ఫస్ట్ వేర్ చేశాను కదా ఆ చోకర్ సెట్. ఇది డబుల్ లేయర్లో వస్తుంది, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో. సో పైకి వచ్చేసి రెడ్ కలర్ చోకర్ లాగా ఇది డబుల్ లేయర్ లాగా వస్తుంది. ఒక బిల్ల పైన అయితే మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తుంది. ఇది వచ్చేసి పక్కా ట్రెడిషనల్ వేర్ అండి. మనము చోకర్ సెట్ ఇది వేసుకొని ఇంకా లాంగ్ హారం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి బ్రైడల్ లుక్ వస్తుంది. బ్రైడల్ లుక్ క్రియేట్ చేయడానికి కూడా ఇలాంటి హారమ్స్ అయితే చూస్ చేసుకోండి. సో లక్ష్మీదేవి ఇంకా డబుల్ లేయర్ ఇంకొక హారం మనం సెట్ చేసుకున్నామంటే 3 లేయర్ సెట్ లాగా అనిపిస్తుంది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. దీనికి సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా లక్ష్మీదేవి వస్తుంది. స్టడ్స్ అయితే ఇచ్చారు. ఇవి సింపుల్గా అంత బాగోవు కాబట్టి నార్మల్ డైలీ యూస్కి అయితే బాగుంటాయి. సో ఇది బాగుంది కానీ ఇది కొంచెం చిన్నగా అనిపిస్తాయి. సో నేను స్టార్టింగ్ వీడియోలో నా దగ్గర ఉన్న బుట్టాలు అయితే పేరప్ చేసుకున్నాను. అలా చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా ఇప్పటి వరకు తీసుకున్న చోకర్ సెట్కి ద బెస్ట్ చోకర్ సెట్ అయితే చూస్ చేసుకొని మీకు రివ్యూ ఇస్తున్నాను. సో ఇప్పుడు తీసుకున్న శారీస్ అన్నిటికి కూడా ఇవి సింపుల్గా మంచిగా మ్యాచ్ అయిపోతాయి. ట్రెడిషనల్కి కానీ వెస్ట్రన్ వేర్కి కానీ చాలా బాగుంటాయని ఇలా సెలెక్ట్ చేశాను. సో ఈ చోకర్ సెట్లో మీకు ఏ చోకర్ సెట్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు పర్చేజ్ చేసిన తర్వాత చోకర్ సెట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను పెట్టిన వెంటనే వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో పెట్టగానే మిస్ అవ్వకుండా. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, స్టే హెల్తీ. బై బై.